దేవుని నామానికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు. కొద్ది నిమిషాలు పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుంచి 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం చదువుకుందామండి. మన ప్రభువైన యేసుక్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు మిమ్మును పిలిచిన దేవుడు నమ్మదగినవాడు. ఆమేన్. కొన్నిసార్లు కొన్ని మాటల్ని మనం వింటున్నప్పుడు అది ఎంత ధైర్యాన్ని ఇస్తాయి అంటే అంత ధైర్యాన్ని ఇస్తాయి. చూడండి, దేవుడు మనల్ని యేసయ్య సహవాసంలోకి పిలిచాడంట. ఎందుకని యేసయ్య సహవాసానికి పిలిచాడు? బికాస్ ఆదామవ్వలు దేవునితో సహవాసం చేసేవాళ్ళు. దేవునితో సహవాసం చేసేవాళ్ళు కాస్త ఎప్పుడైతే హవ్వ సర్పంతో సహవాసం చేసిందో వారు దేవుని సహవాసాన్ని కోల్పోయారు. కొందరి సహవాసం దేవుని సహవాసాన్ని కోల్పోయి చేస్తుంది. దుష్ట సహవాసం మనలో ఉన్న మంచి నడవడిని చెడగొడుతుందని వాక్యం చెప్తా ఉంది. సో అందుకనే లోకంతో సహవాసం చేస్తున్న మనల్ని తెలుసో తెలియకో, తప్పో ఒప్పో, ఇలాంటి విషయాలు ఏమీ తెలియకపోయినప్పటికీ మనం లోకంలోనే ఉన్నాం. అయితే దేవుడు మనల్ని ప్రేమించి ఏం చేశాడంటే ఆయన సహవాసంలోకి పిలిచాడు. పిలిచిన వాడు నమ్మదగినవాడు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఇదేనా మనం యవనస్తులు సహవాసాలు చేస్తూ ఉంటారు, చూస్తున్నాం కదా. కొందరు చదువుకుంటానికి సహవాసం చేస్తే కొందరు చెడిపోవటానికి సహవాసం చేస్తున్నారు. కొందరి సహవాసాల వల్ల పిల్లలు వృద్ధవుతున్నారు. కొందరి సహవాసాల వల్ల పిల్లలు ఉన్న చదువు కూడా పోతుంది, ఉన్న మంచి విధానం కూడా పోతూ ఉంది. కానీ వృద్ధయ్యే వారి సంఖ్య కంటే కూడా చెడిపోయే వారి సంఖ్య ఎక్కువైపోయింది. అవునా కాదా? తల్లిదండ్రులుగా అవి మనం చూస్తూ ఉంటాం. వాళ్ళ సహవాసాలు పట్టి ఇదిగో వీడు అట్లా అయ్యాడండి, ఆమె అట్లా అయిందండి అనే మాటల్ని మనం ఎక్కువగా తరచుగా మనం వింటూ ఉంటాం. అయితే యేసయ్య సహవాసానికి పిలిచిన మన దేవుడు నమ్మదగినవాడు అని చెప్పి దేవుని యొక్క లేఖనం చెప్తా ఉంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన నమ్మదగినవాడు అంటే ఏంటి? సో ఈయనతో మనం అడుగులు వేయటానికి, ఈయనతో మనము కలిసి స్నేహం చేయటానికి ఈయన నమ్మదగిన దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎందుకంటే వీ కెన్ ట్రస్ట్ హిమ్. ఆయన మనల్ని సరైన మార్గంలోకి నడిపించే ఒక నమ్మదగిన దేవుడు, సరైన విధానంలో మనల్ని తీసుకుని వెళ్ళే ఒక నమ్మదగిన దేవుడు. హల్లెలూయా. ఈ దినాన మనం గమనిస్తే ఈవెన్ ఆడపిల్లల సహవాసాలు కూడా ఎంతో చెడిపోయాయి, ఎంతో పాడయ్యాయి. చెడ్డ ఆలోచనలు, చెడ్డ విషయాలు చిన్న చిన్న ఏజ్ల నుంచే ప్రతి వ్యక్తి, స్త్రీ అని లేదు, పురుషుడని లేదు, అందరూ అన్నీ నేర్చుకుంటూ ఉన్నారు. అయితే దేవుడు మన జీవితాల్లో నమ్మదగిన దేవుడుగా ఉంటా ఉన్నాడండి. ఎందుకంటే ఆయనతో అడుగులు వేయటానికి మనం ఎక్కడ కూడా సందేహించాల్సిన అవసరం లేదు. సో మనము భక్తి అనే దానికన్నా కూడా, ఏదో మేము క్రైస్తవ్యం అనే దానికన్నా కూడా మేము యేసయ్యతో సహవాసంలో ఉన్నాం అనేది చాలా ప్రత్యేకమైంది కదా. అందుకని యేసుక్రీస్తు ప్రభువారు శిష్యుల్ని ఎప్పుడు కూడా నేను పైవాడిని, మీరందరూ కిందవాళ్ళు అన్నట్లుగా ట్రీట్ చేయాల. సహోదరులు అని ట్రీట్ చేశాడు, స్నేహితులు అని ట్రీట్ చేశాడు. ప్రైజ్ గాడ్. స్నేహితులుగా ట్రీట్ చేసి ప్రతి విషయాన్ని స్పష్టంగా వారికి షేర్ చేసుకునేవాడు. ఇదిగో నేను చెప్పిన మాటలు విని నా ఆజ్ఞల చొప్పున మీరు చేస్తున్నట్లయితే, నా వాక్యానుసారంగా మీరు జీవించినట్లయితే మీరు నాకు సహోదరులు, స్నేహితులు అన్నాడు. చూడండి, యేసయ్యకి సహోదరులుగా అయ్యే ధన్యత రికమెండేషన్ చేసిన అవదండి. ఎవరి చేత చెప్పించినా కూడా ఈ పనులు జరగవు. సో ఆయన వాక్యాన్ని గైకుంటూ ఆయన మార్గంలో మనం జీవిస్తూ ఉన్నప్పుడు యేసయ్య మనల్ని స్నేహితులుగా, సహోదరులుగా ట్రీట్ చేస్తూ ఉన్నాడు. అండ్ మనం సహవాసం చేస్తున్న ఈ యేసయ్య నమ్మదగినవాడు. హల్లెలూయా. ఆయన సహవాసం వలన మనకి ప్రయోజనమే కానీ ఏ మాత్రము నష్టమే లేదండి. ఆయన సహవాసం వల్ల మనకు వృద్ధే కానీ ఎక్కడ మనం కూడా కోల్పోయేదంటూ ఏమీ లేదు. ఆత్మీయతలో వృద్ధి చెందుతాం, శారీరకంగా వృద్ధి చెందుతాం, అన్ని విషయాల్లో మనం వృద్ధి చెందుతాం, క్షేమాన్ని అనుభవిస్తాం. ఆ సహవాసం మనకు ప్రయోజనకరం అవుతుంది అన్నమాట. దేవునికి స్తోత్రం. కనుక ఎవ్రీడే మనం దేవునితో కలిసి వేసే అడుగులు ఒక స్నేహితునితో వేసేవిగా, ఒక చక్కటి సహోదరుడితో వేసేవిగా ఉండాలి. కానీ ఇదేదో నియమం కావాలి, నేను ప్రార్థన చేయాలి, నేను వాక్యం చదవాలి, అయ్యో ఇవాళ ప్రార్థన చేయలేదు, వాక్యం చదవలేదని
ఏదో ఒక డ్యూటీలాగా కాకుండా, ఇవాళ ఒక సపోజ్ అండి, మన ముఖ్య స్నేహితులతో రోజు మాట్లాడుకుంటాం, ఈరోజు మాట్లాడలేదు అనుకోండి. సో మనకి ఎలాంటి భావన కలుగుతుంటుంది? అరే, నా స్నేహితుడితో నేను మాట్లాడలేదు ఇవాళ అని చెప్పేసి ఏదో టైంలో ఒక్క నిమిషమైనా ఫోన్ చేసి మనం ఏం చేస్తాం? అయ్యా ఇలా బిజీగా ఉన్నాను, రేపు మాట్లాడతానని ఒక మాటని వారికి షేర్ చేస్తాం కదా. సో దేవునితో కలిసి వేసే ఈ అడుగులు కూడా అవి ఒక సహవాసంగా బిల్డ్ అవ్వాలి తప్ప, ఎక్కడ కూడా అదొక మతం వల్లేనో లేదా అదొక డ్యూటీ లాగానో మనం చేసి ఏ ప్రయోజనం కూడా ఉండదండి. సో మనం యేసయ్యతో సహవాసం చేయడానికి పిలువబడ్డాం. హల్లెలూయా. యేసయ్యతో స్నేహం చేయడానికి పిలువబడ్డాం. సో పిలిచిన ఆ దేవుడు మన జీవితాల్లో నమ్మదగినవాడు. సో మనం యేసయ్యతో స్నేహం చేస్తున్న కొలది అది మనకి, మన కుటుంబాలకి, మన బిడ్డలకి, మనం చేసే పనులకి, మన ఆరోగ్యానికి అన్నిటికీ ఇంకెంతో ప్రయోజనకరమై ఉన్నదన్నమాట. ఆమేన్. దేవుడి మాటలు మన వినికిల్లో దీవించిన గాక. గాడ్ బ్లెస్ యు ఆల్ అండి.